ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు 6 కాదు ఇంకా 2-3 ఉన్నాయి, 10 వరకు వెళదామంటే చేద్దామని మేము ఒక అవగాహనకు వచ్చాం. అందులో కూడా మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈరోజు ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి 1500 ఇస్తాం. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా పింఛను వచ్చే వరకు మీకు 1500 రూపాయలు ఇస్తాం. రెండోది, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండే కాకుండా దీపం కింద ఒకప్పుడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రేట్లు పెరిగాయి. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్జాగా ఆర్టీసీ బస్సులు ఎక్కండి. ఎక్కిన తర్వాత నా పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పండి. ఎవరిని అడిగితే ఎక్కడికి పోవాలో పోయే విధంగా మీకు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్లే కాకుండా కేంద్రం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని ఆ డబ్బులు కూడా తీసుకొస్తాం. ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద మాట్లాడాడు బాలశౌరి గారు. కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచినీటి సరఫరా ఇవ్వడానికి సద్వినియోగం చేసుకున్నారు. ఎంపీ తెస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతనికి తెలిసింది ఒకటే, బటన్ నొక్కడం, అప్పు తేవడం, బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా. మన ఇంట్లో ముసలమ్మకు చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. దానికి పెద్ద చదువు కావాలా, వారికి తెలివితేటలు కావాలా, వారికి తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి, సుపరిపాలనకు కావాలి, ఆదాయం పెంచడానికి కావాలి. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి. అందుకే మేము ఇచ్చాము యువగళం. యువతకు హామీ ఇస్తున్నా. ఎక్కడ చూసినా మా మీటింగ్లు అయితే 160-70% యువకులే కనపడుస్తున్నారు. వాళ్ళకోటే హామీ ఇస్తున్నాం. నిన్న కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని, స్కిల్ని కూడా ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేద్దాం. మొత్తం ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగిద్దాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్